హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్ళే దారిలో విజయవాడ హైవే పైన మనం ఉన్నాము. అట్ ప్రజెంట్ చిట్యాల దగ్గర ఉన్నాము. ఇక్కడ మీరు విజువల్లో చూస్తున్నారు కదా ఆల్రెడీ పిల్లర్స్. ఎస్, ప్రతి మెయిన్ సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇలాంటి బ్రిడ్జిలు అనేటివి నిర్మిస్తున్నారు. ఆరామ్సే అంటే ఈ ఊర్లో మనకు పని ఉంటే కింది నుంచి వెళ్ళాలి, లేదా డైరెక్ట్ మనకు విజయవాడ ఇంకా ముందు పని ఉంటే ఎక్కడ ఆగకుండా వెళ్ళడం కొరకు ఇలాంటి బ్రిడ్జిలు అయితే చాలా చోట్ల ఈ హైదరాబాద్ టు విజయవాడకు వెళ్ళే దారిలో నిర్మిస్తున్నారు. మనం ఒక టూర్లో ఉన్నాం ఇప్పుడు. ఆ టూర్ ఏంటిది? హైదరాబాద్ నుంచి నల్గొండకి వెళ్తున్నాం. దానిలో భాగంగా మనకు మధ్యలో ఎక్కడ ఇలాంటి అభివృద్ధి పనులు కనబడుతున్నా అక్కడ వీడియోలు షూట్ చేస్తున్నాం. మీరు అందరూ వరుసగా చూస్తూనే ఉన్నారు. ఇదే డేట్ మీద ఇప్పటికి చాలా వీడియోలు ఉంటాయి ఈ ఛానల్లో. టైం ఒక్కసారి మీకు చూపిస్తున్నా చూడండి. డేట్ December 16, 2025 సంవత్సరం. చిట్యాలలో మెయిన్ సెంటర్లో మధ్యలో ఈ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ ఇలా స్ట్రేట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనము విజయవాడకు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇటు బ్యాక్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం హైదరాబాద్ వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక రూట్ చూపిస్తా. ఇక్కడ నుంచి మనకి భువనగిరికి వెళ్ళే దారి ఉంటుంది అన్నమాట. సుమారు 40 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు నుంచి మనము ఈ లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే మనము భువనగిరికి వెళ్ళొచ్చు. ఇది విజయవాడ హైవే పైన కడుతున్న బ్రిడ్జ్కు సంబంధించిన డిసెంబర్ మంత్ అప్డేట్. ఇక్కడ మధ్యలో మనకి ఎన్ని పిల్లర్లు ఉన్నాయి? 1, 2, 3, 4 అండ్ ముందుకు వెళ్తే ఇంకొక 2 పిల్లర్లు కూడా ఉన్నాయి. ఏదైతే ఈ ర్యాంప్ అని అంటాం కదా, అప్ ర్యాంప్ డౌన్ ర్యాంప్ అనేది, అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా స్లోనే వర్క్ జరుగుతుంది. ఇంకా ఫాస్ట్గా అయితే బాగుండేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గతంలో నేను ఇదే రూట్లో విజయవాడకి వెళ్ళినప్పుడు కూడా చూసిన. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఇంకా కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.